హాయ్ అండి. ఈరోజు మనము ఎన్నో విశిష్టతలు కలిగిన సంగమేశ్వరుని దేవాలయం గురించి తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో వెలిసిన సప్తనదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరవశించిపోతుంది. కొత్తపల్లి మండలంలో వెలిసిన సప్తనదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరవశించిపోతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఆలయ గర్భాలయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనుల విందు చేస్తుంది. ఈ సతీపతుల సంగమానికి ఆలయ పురోహితుడు వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూపమైన అద్భుతాన్ని చూసేందుకు ఈ సప్తనదుల సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సతీపతుల సంగమ మనోహర దృశ్యాన్ని కన్నులారా వీక్షిస్తూ ఆనందం పొందుతున్నారు. అయితే సంగమేశ్వరుడు ప్రతి ఏడాది 8 నెలల పాటు నీట మునిగి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంటాడు. జూరాల నుంచి వరద నీరు చేరుతుండడంతో కర్నూలు జిల్లాలోని చారిత్రక ఆలయం సప్తనదుల సంగమేశ్వరుడి ఆలయం నీట మునుగుతుంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు రావడంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది. అసాధారణ విశిష్టత కలిగిన సప్తనదుల సంగమం సంగమేశ్వర స్వామి ఆలయం. సాధారణంగా ఒక పుణ్యక్షేత్రానికి 1 లేదా 2 నదుల సంగమం ఉంటుంది, లేదంటే 3 నదుల సంగమం ఉంటుంది. కానీ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర ఆలయం కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమరతి, భవనాశిని ఈ 7 పవిత్ర నదుల సంగమ సమీపంలో ఉండటం అతి గొప్ప విశేషం. ఇది సప్తనదుల సంగమం జరిగే ప్రదేశం. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. అలాగే పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరివేశాడు. భీముడిని శాంతింప చేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తరువాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని 200-300 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతుంది. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికి వేరువేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగిపోవడమే కారణం. మరో విషయం, 1000 సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగించక మానదు. ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాలలో దేవతామూర్తులు పూజలందుకునేవారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథగుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైల్ డ్యాం నిర్మాణం తరువాత సంగమేశ్వర ఆలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు.
2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలప, హరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్నది. మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం, శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. కర్నూలు జిల్లా నుంచి 55 కిలోమీటర్ల, నంది కొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సతీపతుల సంగమ మనోహర దృశ్యాన్ని కన్నులారా వీక్షిస్తూ ఆనందం పొందుతున్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.